వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏం చెప్పాలండి, చాలా బాధాకరంగా ఉంది మాట్లాడడానికి కూడా ఈ విషయం మీద. కాకపోతే ఎక్కడ లొసుగులు ఉన్నాయి, ఎవరి ఆధిపత్యం కోసం ఇవన్నీ జరుగుతున్నాయి, ఎవరు అక్కడ ఇది తీసుకోలేదు, బాధ్యత తీసుకోలేదు. అందుకని 7గురిని కోల్పోయాం, 40 మందికి గాయాలయ్యాయి, అస్వస్థతకు గురై హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. సాక్షాత్తు దేవదేవుడి పాదాల చెంత జరిగినటువంటి ఈ దుర్ఘటన తిరుమల తిరుపతి దేవస్థానాల చరిత్రలోనే అత్యంత పెద్దది అంటున్నారు. ఎప్పుడూ జరగనటువంటిది నిన్నే జరిగింది అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకి సర్వదర్శనం టికెట్లు, వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం టికెట్లకి టోకెన్లు ఈరోజు ఉదయం 5 గంటలకి ఇస్తారు అన్న దగ్గర నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా వెళ్ళి 7 లక్షల పైచిలకు ప్రజలు వస్తారు అన్న అంచనా టీటీడీకి ఉంది. ప్రజలకు తెలియజేసింది ఎంతమంది వస్తారు ఏంటి. అలాగే కేవలం తిరుమలలో ఉండేటువంటి భక్తులకే స్పెసిఫిక్గా ఒక కౌంటర్ అనేది కూడా పెట్టింది. మొత్తం 10 కౌంటర్లు పెట్టి 10 చోట్ల మీకు టికెట్లు ఇస్తారు, మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కరోజు కాదు దర్శనాలు, 10 రోజుల పాటు దర్శనాలు ఉంటాయి అని చెప్పింది. అయినప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి నిన్న వెళ్ళారు, మాకు టికెట్లు మాకు కావాలంటే గేట్ల దగ్గర నిల్చున్నారు. రాత్రికి తొక్కిసలాట, తోపులాట మరీ ఎక్కువైపోయింది. జనం బాగా పెరగడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు నిజంగానే కొన్ని చోట్ల అక్కడ జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి. సో అక్కడ చాలామంది ఊపిరాడక మృతి చెందారు. మొత్తం అందరూ కూడా మీద పడడంతో దాంతో 7గురు చనిపోయారు. అంటే ఏమనుకోవాలి, ఈ టికెట్ల టోకెన్కి సంబంధించి జారీ చేసిన దాంట్లో తప్పు ఎవరిదనుకోవాలంటే తీసుకోవడానికి వచ్చినటువంటి లక్షలాది భక్తులదా, లేదంటే ఎంతమంది వచ్చినా మేము దర్శనం కల్పిస్తామని ఆల్రెడీ చెప్పినటువంటి టీటీడీదా, లేదు ఇంతమంది జనం వచ్చినా మనకు అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి భద్రతకి సంబంధించిన లేదు ఆ వ్యవస్థదా, ఎవరిని తప్పు పట్టాలి? అదే ఇవాళ ఈ డిబేట్లో మనం తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు